ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పెను భూకంపం సంభవించింది. దాదాపు 800 మంది చనిపోయారు. వేల సంఖ్యలో ఇంజూర్ అయ్యారు. దాదాపు 6.0 రిక్టర్ స్కేల్ మాగ్నిట్యూడ్ లో ఈ భూకంపం వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లోని సౌత్ ఈస్ట్ ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ ఎఫెక్ట్ అయిందనమాట. దాంతోపాటు అనేక ప్రాంతాల ఆఫ్ఘనిస్తాన్లో ఈ భూకంప ప్రకంపనలకు గురయ్యాయి. 2021 నుంచి చూస్తే కనుక ఈ 4 సంవత్సరాల ఆఫ్ఘనిస్తాన్లో ఇది 3వ పెద్ద భూకంపం అన్నమాట. ఇక్కడ యాదృచ్ఛికం ఏంటంటే తాలిబాన్ల పరిపాలన కూడా 2021లో స్టార్ట్ అయింది. అయితే ఆఫ్ఘనిస్తాన్కి ఇంతకుముందు కష్టకాలం వచ్చినప్పుడు హ్యూమానిటేరియన్ ఎయిడ్ అనేది మానవతా దృక్పథంతో వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా చాలా ఎయిడ్ ఇచ్చేవాళ్ళు. దాదాపు 2021, 2022 సంవత్సరంలో $3.8 బిలియన్ వరకు ఆఫ్ఘనిస్తాన్కి ఎయిడ్ వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు అది $767 మిలియన్ మాత్రమే ఉంది. సో ఈ భూకంపం వల్ల చాలా మంది ఇంజూర్ అయ్యారు, చాలా మంది ఆస్తి కోల్పోయారు, అన్నం లేకుండా అల్లాడుతున్నారు. కానీ ఆ దేశానికి ఇప్పుడు హ్యూమానిటేరియన్ ఎయిడ్ మాత్రం చాలా తక్కువైపోయిందనమాట. ఇంటర్నేషనల్ ఎయిడ్ కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం యొక్క పోకడల వల్ల చాలా తగ్గిపోయిందనమాట. ముఖ్యంగా తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని చాలా జిల్లాలు నూర్గుల్, సోకి, వాత్పూర్, మనోగి, చపదరే ఇలా చాలా జిల్లాలు, పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయన్నమాట. ముఖ్యంగా పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ ప్రావిన్స్ లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయన్నమాట. ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం ఈ కష్టకాలంలో భూకంపం అనేది ప్రజల్ని అల్లాడిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్లో గత నెల మొత్తం ఫ్లడ్సే, విపరీతంగా అక్కడ చనిపోయారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం అనమాట. సో న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి మన చుట్టుపక్కల దేశాలు చాలా ఎక్కువైపోయాయి. అయితే ఫారెన్ ఎయిడ్, హ్యూమానిటేరియన్ ఎయిడ్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో బాగా తక్కువైపోయిందనమాట. తాలిబాన్ల ప్రభుత్వం వాళ్ళ కఠినమైన ఆంక్షలు, అక్కడ ప్రజలకు తినడానికి తిండి లేకపోవడం, మహిళలు బయటకు వెళ్ళొద్దు, పని చేయకూడదని చెప్పడం, అక్కడ అసలు పెట్టుబడులు సరిగా రాకపోవడం, ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ని కష్టకాలంలోకి తోసాయన్నమాట.